వివేక హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని అనుకుంటున్నారో కూడా చెబితే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని సిబిఐకు సుప్రీం తెలిపింది. ఇదే అంశంపై విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో కుమార్తె సునీత సవాల్ చేశారు. సునీత పిటిషన్ పై జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేక హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా అని సిబిఐను సుప్రీం ప్రశ్నించింది. ఏ అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని సిబిఐని సుప్రీం కోరింది. ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలనుకుంటున్నారో చెబితే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని సుప్రీం తెలిపింది. ఫిబ్రవరి 5కు విచారణ వాయిదా వేసింది. ఇక వివేక హత్య కేసు విచారణలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. కేసులో ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని అనుకుంటారో చెప్తే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని సిబిఐకు సుప్రీం తెలిపింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక వివేక హత్య కేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. ఏదైతే జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుపుతున్న సందర్భంగా మొట్టమొదటిగా సునీత తరపున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లోత్రా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ ధర్మాసనం చేసినటువంటి ఆదేశాల మేరకే ట్రయల్ కోర్టుకు వెళ్లడం జరిగింది. ట్రయల్ కోర్టులో ఈ తదుపరి దర్యాప్తు అవసరం అంటూ తాము చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశాలను ఏటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. పిటిషన్ లో పేర్కొనే అంశాలు కూడా చాలా వాటిని పరిగణలోకి తీసుకొని పరిమితమైనటువంటి మేరకే పాక్షికంగా ఈ యొక్క దర్యాప్తుకు అనుమతించారు. అది న్యాయబద్ధం కాదు. అసలు మేము అడగని విషయాలపైన ఈ యొక్క పాక్షికంగా దర్యాప్తుకు అనుమతించడం ఏంటి అని కూడా సిద్ధార్థ లోత్రా ధర్మాసనం దృష్టి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేష్ కల్పించుకొని జోక్యం చేసుకొని సిబిఐ తరఫున హాజరైనటువంటి కౌన్సిల్ ని మీరు ఏమని భావిస్తున్నారు, మీరు అంటే దర్యాప్తు సంస్థ సిబిఐ కాబట్టి సిబిఐ దీంట్లో తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తుందా లేదా, ఆ విషయం కనుక సిబిఐ స్పష్టం చేస్తే మేము దాని మీద పరిగణలోకి తీసుకుంటాం. సిబిఐ ఏ అంశాలు ఈ తదుపరి విచారణ అవసరమని భావిస్తుంది, తర్వాత ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తుందో చెప్తే వాళ్ళకి ఇప్పుడు బెయిల్ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలా లేదా అనే దానిపైన కూడా మేము నిర్ణయం తీసుకుంటాం అన్నప్పుడు సుప్రీంకోర్టు కౌన్సిల్ సిబిఐ తరఫున హాజరైనటువంటి కౌన్సిల్ మేము లూజ్ ఎండ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఎవరైనా విచారించాల్సినటువంటి అవసరం ఉందా అన్నది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ ఎవరైతే ఉన్నారో అతన్ని అడిగే మేము చెప్పగలం, కాబట్టి నాకు కొంత సమయం కావాలి, 2 వారాల సమయం కావాలని ఆయన చెప్పినప్పుడు సిబిఐ సుప్రీం ధర్మాసనం దీని తదుపరి విచారణకు ఫిబ్రవరి 5కు వాయిదా వేస్తూ ఆ రోజున ఖచ్చితంగా సిబిఐ ఈ వివేకానంద హత్య కేసులో ఇంకా తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా, అది ఎక్కడెక్కడ ఏ అంశాలు భావిస్తున్నారు అవన్నీ కూడా స్పష్టంగా చెప్పాలి, ఎవరిని కస్టడీలోకి తీసుకొని విచారించాలనుకుంటున్నారు అవన్నీ కూడా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఇప్పటికే 6-7 సంవత్సరాల పైన అవుతుంది. ఒక లాజికల్ కన్క్లూషన్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క విచారణ స్కటిల్ చేయాల్సిన ఏంటంటే మధ్యలోనే దీన్ని ఎటు కాకుండా చేయకుండా ఉండాలంటే దీన్ని ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా సిబిఐ తన తదుపరి విచారణ అవసరమా లేదా అన్నది చెప్పాలి ధర్మాసనానికి అంటూ తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేయడం జరిగింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.